హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్రినాథ పూజ మరుసటి రోజు డే వ్లాగ్ అండి. హెల్త్ బాగోకపోవడం వలన వీడియోస్ అయితే వ్లాగ్స్ షూట్ చేసేసాను, కానీ ఎడిటింగ్ చేయలేకపోయి టైం అయితే అయిపోయింది. అయితే ఈరోజు నేను నా వ్లాగ్లో మొత్తం చాలామంది సబ్స్క్రైబర్సు కొంచెం తక్కువ లెంత్తో చూపించండి అని, షేర్ చేయండి అని అడుగుతున్నారు. సో అందుకని ఈరోజు నా పూజ అంతా కూడా ఈ ఇంట్లో దీపారాధన ఎలా ఉంటుంది, కార్తీకంలో ఎలా పూజ చేసుకుంటాను, ఎంత టైంకి లేస్తే ఎంత టైంకి పూజలు అవుతాయి ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ముందు త్రినాథ పూజ అయిపోయింది కదా నైటు, ఇంకా అరటిపళ్ళు అన్నీ ప్రసాదంగా పంచేశాను. ఇంకా మొత్తం మిగిలినవి ఈ వాటరు, ఆకులు ఇవన్నీ కూడా ఒక బకెట్లో వేసేసి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు పూజలు చేస్తారు కదా, వాళ్ళు కూడా తీసుకెళ్తారు కదా కాలువలకు కానీ చెరువులకు కానీ, ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఇంకా అది అంతా కూడా బకెట్లోని వేసేస్తారు, కాలువలో కలిపేస్తారు నీటిలో. ఇంకా మిగిలినవి బియ్యం కానీ చిల్లర పైసలు ఇవన్నీ కూడా గుడికి వెళ్తాం కాబట్టి ఆ గుడి దగ్గర వేసేస్తాను. సోమవారం కదా, చాలా ఎక్కువ టైమే పడుతుంది ఈరోజు పూజకి. తెప్పలు వదలాలి, బయట ఊర్లో ఉన్న గుళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నెక్స్ట్ శివాలయంకి వెళ్ళాలి, ఇదంతా కూడా. అందుకే 3:30కి లేస్తే కానీ 9 అవుతుందండి గుడికి కూడా వెళ్ళి వచ్చేసరికి. సో ఇంక ఇదంతా కూడా టైం అయితే పడుతుంది. మొత్తం ఉదయం అయితే 3:30కి వాతావరణం అంతా ఇంకా చాలా నిశ్శబ్దంగా ఉంది. సైలెంట్గా పని చేసుకోవడమే. నేను ఎవ్వరు బయట తిరగడం కానీ అలా ఏమి ఉండదు, చాలా తక్కువ, ఒకరో ఇద్దరో లేస్తారు. ఊర్లో అయితే మాత్రం మంచి హడావిడిగా ఉంటుందండి, బాగా పూజలు అవి చేస్తుంటారు చాలా తొందరగానే. ఇంకా నేనైతే ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని తర్వాత ఇక్కడ బయట తెప్పలు వదలాలి కదా, బయట కూడా కడిగేసి అక్కడ తెప్పలు వదులుతాను. బేసిన్లో కానీ లేదంటే ఒక టబ్బులో కానీ వాటర్ తీసుకొని ఆ వాటర్లోనే వదిలేస్తాను. మనం కాలువల వరకు చెరువుల వరకు వెళ్ళలేము కదా. అయితే ఉదయాన్నే ముందు లేచిన వెంటనే అత్తయ్య పని క్లీన్ అయిపోవాలి. డైపర్స్ చేంజ్ చేయడం, క్లాతులు చేంజ్ చేయడం అవన్నీ కూడా ఒక బకెట్లో వేసేసి వాటర్ పోసి పక్కన పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నటప్పుడే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదంతా పెట్టానంటే చాలా టైం పట్టేస్తుంది. ఆ తర్వాత ఆవిడని నిద్ర లేపి మనం క్లీన్ చేసినా మళ్ళీ వెంటనే పడుకుండిపోతాను. మళ్ళీ ఎప్పుడైనా టిఫిన్ టైంకి అంతా టిఫిన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడే లేస్తారనమాట. లేచి అడుగుతుంటారు. సో బయటన తెప్ప వదులుతాను, ఈశాన్య మూల వైపు వదులుతాను. చాలామంది ఇంటికి ఎదురుగా కూడా పెట్టుకుంటారు, ముగ్గు వేస్తాం కదా వాకిట్లో, ఆ ముగ్గు మీద కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే బైక్ ఇబ్బంది అలా అని నేను ఒక సైడ్కి పెట్టుకుంటాను, పూజ చేసుకుంటాను. సోమవారం కదా, టెంకాయ కొడతాను. తెప్ప టబ్లో ఒకటి వదులుతాను, కిందేమో భూదేవి కానీ ఒకటి పెడతానమాట. తులసమ్మకు కూడా అప్పుడు పూజ చేసేదాన్ని, 10 years పూజ చేశాను తులసమ్మకి. కానీ అత్తయ్య గారు హెల్త్ పాడైపోయిన తర్వాత నుంచి ఇంకా రెండింటిని చూడలేకపోతున్నానని చెప్పి తులసమ్మకి పూజ చేసేటప్పుడు చాలా నిష్టగా పూజ చేయాలంట. మనం నీట్గా లేకపోతే చెయ్యలేము, సో చెయ్యకూడదంట. అందుకనే ఇంకా పక్కన పెట్టేశాను. అక్కడ మా ఊర్లో రామాలయం ఉంటే అక్కడ పెట్టేసాం. మన తులసమ్మలు ఎప్పుడైనా పూజ చేసినవి మళ్ళీ మనకి వద్దు అనుకుంటే గంగలో అయినా విడచాలంట, లేదంటే ఏదైనా రామాలయం గుడి దగ్గర కానీ ఏదైనా గుడుల దగ్గరికి తీసుకెళ్ళి అవి నాటేయాలంట. ఇంకా అలాగే చేశాను. సో ఇంక ఇప్పుడైతే మాత్రం తులసమ్మని పెట్టుకోలేదండి. కార్తీకమే కానీ పూజ చేయలేకపోయి పెట్టుకోలేదు. మళ్ళీ ఎప్పుడైనా అంతా బాగానే ఉంటే అప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నాను. చూడాలి మరి చేయగలనా లేదా అనేది. సో ఇంకా బయట అయితే పూజలు అయిపోయినాయి, తెప్పలైతే వదిలేసాను కదా. ఇప్పుడు ఇంట్లో పూజ అనమాట. అంతా నిత్యదీపం ఎలా పెట్టుకుంటామో అలాగే పూజ చేసుకుంటాము. కార్తీకం కదండి, ఏవైనా పూజలకి పళ్ళు పూలు ఇవన్నీ వస్తుంటాయి, కొనుక్కుంటాము, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు తెచ్చుకుంటాను. తర్వాత ఇంకా మొత్తం పూజ అంతా ఇంట్లో అయిపోయిన తర్వాత ఊర్లో రామాలయంకి పేరంటాల గుళ్ళు ఉంటాయి కదా, అక్కడికి కూడా వెళ్తాము. 7 అవుద్ది అనమాట. 3:30కి లేస్తే 6 కల్లా ఇంట్లో పూజలు మాత్రం అయ్యి మళ్ళీ బయట ఊర్లోకి వెళ్ళి వచ్చేసరికి 6:30 అవుతుంది. మళ్ళీ గుడి కోసం అన్నీ సర్దుకొని గుడికి వెళ్ళి వచ్చేసరికి 8:30, 9. అక్కడ జనం బట్టి ఉంటుంది అనమాట. అక్కడ ఎక్కువగా క్రౌడ్గా అనిపిస్తే ఎక్కువ టైం పడుతుంది, లేదంటే మాత్రం గంటలో వెళ్ళొచ్చేయచ్చు. ఊర్లోకే పళ్ళు అనేవి వస్తుంటాయి. ఎక్కువగా ఆరెంజెస్ తీసుకుంటాను. ఆరెంజెస్ తీసుకుంటే రోజుకోటి పెట్టుకోవచ్చు, లేదంటే అరటిపళ్ళు పెడితే చాలా మంచిదంట అండి.
ఇంకా సోమవారం కదా, టెంకాయ కూడా కొట్టేశాను స్వామివారికి. ముందుగానే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటేనే, అంటే నైటే పిండి ప్రమిదలు చేసుకోవడము, నైటే టెంకాయలు, అరటిపళ్ళు, పూలు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, తెప్పలు కూడా ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ఈ టైం పడుతుంది. లేదంటే మాత్రం ఇంకా ఎక్కువ టైం 9 అయిపోతుంది దీపాలు ఇంట్లో పెట్టేసరికి. సో అందుకని కొంచెం చాలా ఓపిక తెచ్చుకొని నైట్ ముందు రోజు సగం సర్దేసుకోవాలి. అలా అయితే ఇంకా అంట్లు తోముకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా క్లీన్ అయితే మనకి 2 అవర్స్లో పూజలు అయితే అవుతాయి. లేదంటే ఇంకా చాలా టైం తీసుకుంటుంది. సో టెంకాయ అయితే కొట్టేశాను స్వామివారికి. ఇంకా నార్మల్గా యథావిధిగా నిత్య దీపం, అంటే దీపాలు పెట్టుకోవడము. తర్వాత అంటే స్పెషల్ డేస్లోనే కట్టొత్తులు, 101 ఒత్తులు పెడతాను. నార్మల్ డేస్లో అయితే 3 ఒత్తులు, 2 ఒత్తులు అలా వేస్తానన్నమాట. ఈ కార్తీక అంతా కూడా పువ్వొత్తులే వాడాలంటారు. పువ్వొత్తులే చేస్తుంటాను, పెడుతుంటాను. స్వామివారికి పూజ అంతా అయిపోయింది. హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మూలన ఉన్న విఘ్నేశ్వరుడికి కూడా పెట్టుకుంటానండి, పూజ చేస్తాను. నెక్స్ట్ శుక్రవారాలు, మంగళవారాలు ఇది ద్వారాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటాను. నార్మల్ అంటే పాలతో పూజ చేస్తాను. మామూలు డేస్లో అయితే మరి ఇంకా గుమ్మాలకి పసుపులో రాయను. చాలామంది రాస్తే చాలా మంచిదేనండి. మన ఓపికే, పూజకి మాత్రం ఎంతైనా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే అక్కడ పూజ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు విఘ్నేశుడికి ఇగో కాయిను, నెక్స్ట్ అదే పసుపు, కుంకుమ, అక్షతలు వేస్తాను. ఈ వాటర్ ఏమో బుధవారం, శనివారాలు చేంజ్ చేస్తాను. తర్వాత ఇక్కడ కూడా పూజకి అదే పూలన్నీ పెట్టేసి ఎంట్రన్స్ ఈశాన్య మూలలో చెంబుతో వాటర్ పెట్టడం, ఇవన్నీ కూడా అందరూ చేసినట్టే చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను పూజా విధానం ఎలా చేసుకుంటాను, మా ఇంట్లో ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ పూజా విధానం అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్ది. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే, అంటే ఇంకా సింపుల్గా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనే ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా చాలా యూజ్ అవుతుంది కదా. ఇంకా ఏమైనా రెమెడీస్ ఉన్నా కూడా చెప్పండి. అంటే ఇలా అయితే ఇంకా మీకు అంటే ఇంకా మంచి జరుగుతుంది ఇలా అనిపించినా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఇక సెలవు తీసుకుంటాను, మరి ఉంటాను. బాయ్.